హాయ్ అండి. ఐ యామ్ రేణుకా. ఆల్ ఆఫ్ యూ హౌ ఆర్ యూ అండి? ఐ యామ్ ఫైన్. ఐ యామ్ గుడ్. రీడింగ్లోకి వెళ్ళే ముందు ఆ శివయ్య యొక్క దీవెనలు నా సబ్స్క్రైబర్స్కి వ్యూవర్స్కి ఉండాలని మనస్ఫూర్తిగా కోరుకుంటూ, శివయ్య దీవెనలతో థ్యాంక్ యూ యూనివర్స్, థ్యాంక్ యూ గ్రాటిట్యూడ్, థ్యాంక్ యూ డివైన్, థ్యాంక్ యూ ఏంజిల్స్. రీడింగ్ మీకు రెజనేట్ అయితేనే మీ రీడింగ్ లాగా తీసుకోండి, లేకపోతే ఒక జనరల్ రీడింగ్ లాగా తీసుకోండి. ఈ రీడింగు మేల్ అయితే ఫీమేల్ లాగా, ఫీమేల్ అయితే మేల్ లాగా తీసుకోండి. రీడింగ్ వైఫ్ అండ్ హస్బెండ్ లవర్స్కి ఎన్ని సిచ్యువేషన్స్కి వర్తిస్తుంది. మీరు ఎప్పటి నుండి చూడడం స్టార్ట్ చేస్తారో అప్పటి నుండి మీకు ఈ రీడింగ్ అయితే వర్తించడం అనేది జరుగుతుందండి. నేను ఈరోజు చెప్పబోయే టాపిక్, మీరు ఈ వీడియో చూసే టైంకి మీ పర్సన్ యొక్క థాట్స్, థర్డ్ పార్టీ థాట్స్ ఎలా ఉన్నాయో చూడండి. నేను మీకైతే రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. మనకు డివైన్ వారి యొక్క థాట్స్ గురించి ఎలాంటి మెసేజెస్ ఇస్తుందో చూద్దామండి. మీకు పర్సనల్ రీడింగ్ కావాలంటే పైన కాంటాక్ట్ నెంబర్కి అయితే కాల్ చేయొచ్చు. మీకు టారో కోర్స్ అనేది కూడా నేర్పడం అనేది జరుగుతుంది. నేను కార్డ్స్ అయితే షఫల్ చేశాను, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తూ ఉన్నాను. వన్, 2, 3, 4, 5, 6, 7, 8, 9, 10. ఈ 10 కార్డ్స్ గురించి రీడింగ్ అయితే యాక్యురేట్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా యూనివర్స్ని ప్రే చేస్తున్నానండి. ద ఎంప్రెస్ వచ్చింది. పర్సన్ మీ గురించి అయితే ఫీల్ అవుతున్నట్టున్నారండి. ఇంకా చూద్దాం కార్డ్స్ ఎలా వచ్చాయో. ఫస్ట్ కార్డ్ ఏమో 4 ఆఫ్ పెంటికల్, సెకండ్దేమో 9 ఆఫ్ పెంటికల్. బోత్ పెంటికల్ కార్డ్సే వచ్చాయండి. థర్డ్దేమో ద హెర్మెట్, ఫోర్త్దేమో టెంపరెన్స్, ఫిఫ్త్ కార్డ్ ఏమో 6 ఆఫ్ పెంటికల్, సిక్స్త్దేమో అది 2 ఆఫ్ వ్యాండ్స్, సెవెంత్దేమో స్టార్ కార్డు, ఎయిత్దేమో 10 ఆఫ్ వ్యాండ్స్, నైన్త్ కార్డ్ ఏమో 3 ఆఫ్ కప్స్, 10th కార్డ్ ఏమో ద హ్యాంగ్డ్ మ్యాన్ వచ్చింది. అంటే పర్సన్ ప్రజెంట్ ఎలా థింక్ చేస్తూ ఉన్నారంటే లైఫ్ని చాలా భారంగా, బాధగా, కొంచెం ఎలా అంటే తన శరీరం కూడా కొన్ని వ్యాధుల పాలు కావడం, కొందరికేమో యాక్సిడెంట్లు, అంటే ఇక వాళ్ళు చాలా కష్టాలు అయితే పడుతూ ఉన్నారండి మీ పర్సను. అది తన డబ్బు కూడా తనకి సఫిషియెంట్గా లేదు. అసలు తన బాధ ఎవరికి చెప్పుకోవాలో కూడా తనకైతే అర్థం కావడం లేదు. తన దేవుడిని కూడా చాలా మొక్కుకుంటున్నాడండి. నా సిచ్యువేషన్ విల్ బీ ఇంప్రూవ్డ్ అని చాలా మొక్కుకుంటున్నాడు. ఎప్పుడు ఇంప్రూవ్ అవుతుందని చాలాసార్లు అయితే తనలో తానే అనుకుంటూ ఉన్నాడు, బాధపడుతూ ఉన్నాడు. సిక్ అవుతుంది, తన హెల్త్ ఎప్పుడు క్యూర్ అవుతుందా, నాకేంటి ఈ స్టేజీ, ఇది నేను ఇందులోకించి బయట పడనా ఇలాంటి హెల్త్ ప్రాబ్లమ్స్ నుంచి అని కూడా అనుకునే వాళ్ళు కూడా ఉన్నారండి. కొందరేమో లైఫ్ అనేది జీవనం, డైలీ లైఫ్ అనేది లీడ్ చేయాలి కదా. అంటే మీ నుంచి దూరమైన పర్సను వారి లైఫ్ ఎలా ఉందంటే ఇలా భారంగా ఉందండి. భారంగా, ఇబ్బందికరంగా, ఒక విధమైన టార్చర్ తోటి ఉంది. నేను నా పర్సన్ నా లైఫ్లో ఉన్నప్పుడు నాకు ఎలాంటి అది అంటే బాధలు అనేటివి లేకుండా చాలా జాలీగా లైఫ్ అనేది నేను లీడ్ చేసే పర్సన్ని. కానీ నేను ఎప్పుడైతే ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయానో, నా లవ్, కేరు నేను తనకి ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం అనేది జరిగింది. సేమ్ సిచ్యువేషన్ నేను కూడా నా పర్సన్కి ఇలానే చూపెట్టాను. అంటే నేను ఏదైతే చేసి చూపెట్టడం జరిగిందో నాకు అలాంటి కర్మనే వచ్చింది అని పర్సన్ అయితే ఫీల్ అవుతూ ఉన్నారు. ఇప్పుడు థర్డ్ పార్టీ కేవలం డబ్బు పరంగా మాత్రమే రిలేషన్. మీరు తనకి ఇస్తుంటే తన అదర్ పర్సన్స్కి ఇవ్వడం,
తను ఇప్పుడు సేమ్ సిచ్యువేషన్ తను మీకు ఎలా చేశారో అలాంటి సిచ్యువేషన్నే తనకి రిపిటేషన్ అనేది అవుతుంది. ఇబ్బందిగా, భారంగా అయితే ఉంటూ ఉన్నాడు. ఒంటరిగా కూడా ఉంటూ ఉన్నాడు. ఎవరితోటి తనైతే స్పెండ్ చేయడం అనేది లేదు. నా సిచ్యువేషన్ ఇంప్రూవ్ అవుతుందా లేదా, ప్రస్తుతం ఉన్న ఈ పరిస్థితులు అనేటివి గట్టెక్కుతాయా లేదా, ఇప్పుడు నా పరిస్థితి ఎలా అయిపోయిందనంటే ఒక నక్క అడవిలో వేటకని బయలుదేరుతుంది. తను ఏం చేస్తుందంటే ఒక గ్రద్ద చాలా బలిష్టంగా తనకి కనబడుతుందనమాట. గ్రద్ద కనబడితే ఈ నక్క గ్రద్దకు ఆఫర్ పెడుతుంది. తన దగ్గర చాలా ఎరలు అనేటివి ఉంటాయి. తను ఏం చేస్తుంది అనంటే నీకు ఎరలు కావాలా గ్రద్ద గారు అని ఈ నక్క కొంగను అడగడం అనేది జరుగుతుందండి. తను ఏం చేస్తుందనంటే తనకి ఈ ఎరలు ఇస్తుందనుకొని నక్క పన్నాగం అర్థం చేసుకోకుండా గ్రద్ద ఏం చేస్తుందంటే తన ఒక ఈకను పీకి తనకి ఇచ్చేస్తుంది. అలా ఏం చేస్తుంది ఈ నక్క ఏం చేస్తుంది, ఫైనల్గా ఒక ఎరను తనకి ఇస్తుంది తినడానికి. అలా మళ్ళీ అది అయిపోగానే నెక్స్ట్ ఇంకొకటి ఇస్తుంది. అది కూడా ఇంకొక ఈకను పీకిస్తుంది. ఇలా చాలాసార్లు వాళ్ళిద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది ఉంటుంది. ఫైనల్గా ఆ గద్ద యొక్క ఈకలు టోటల్గా కొలాప్స్ అయిపోతూ ఉండవు కదా నా శరీరం మీద. అవి లేకపోవడంతో ఆ గద్ద అనేది పైకి ఎగరలేదు. అప్పుడు నక్కకు ఆహారంగా మారిపోయి తన జీవితం అనేది బలైపోతుంది నక్క చేతిలో. ఇప్పుడు మీ పర్సన్ యొక్క పరిస్థితి కూడా అలానే ఉంది. థర్డ్ పార్టీ చూపెట్టిన ప్రలోభాలకు ఒక్కొక్కటిగా తను ఎవరిని వదిలేయమంటే అలా వదిలేయడం, ఏం చెప్తే అది వినడం, తన కంట్రోల్లో ఉండడం, తన ఆధీనంలో ఉండడం, ఇక్కడ స్విచ్ నొక్కితే అక్కడ బల్బ్ వెలగాలి అనేలాగా చేయడం, ప్రతిది ఒక్కటి తను ఏం చెప్తే అలా చేసేసారని మీ పర్సను. ఫైనల్గా తనకు మిగిలిన ప్రోడక్ట్ తను పైకి ఎగరలేకపోవడం, తను ఒక ఇతరుల ఆకలికి బలైపోవడం అది జరిగింది. థర్డ్ పార్టీ చూపెట్టే ఆఫర్స్కి మీ పర్సన్ అయితే స్టెప్ బై స్టెప్ మైండ్ గేమ్స్ ఆడుకుంటూ స్ట్రాటజీస్ ప్లే చేసుకుంటూ వెళ్ళారు. కానీ ఇప్పుడు తన పరిస్థితి అయితే అంత బాలేదు. ఇప్పుడు తను ఆల్రెడీ నక్కకు ఆహారంగా మారిపోవడానికి సిద్ధంగా ఉన్నారు. ఇప్పుడు మళ్ళీ నా లైఫ్లో కొత్త రోజులు అనేటివి తిరిగి వస్తాయా, నేను నా లైఫ్ గతం ఇన్ని రోజులు ఈ గొడవలతోటి మైండ్ గేమ్స్ తోటి ఈ థర్డ్ పార్టీ సిచ్యువేషన్ల కొందరికేమో హెల్త్ చూపిస్తుంది, కొందరికి ఫైనాన్షియల్ సిచ్యువేషన్, కొందరికేమో రొమాంటిక్ థర్డ్ పార్టీ అండి. ఇలా రకరకాల సిచ్యువేషన్స్ ఇందులో ఉండడం అనేది జరిగింది. రొమాంటిక్ థర్డ్ పార్టీ అయితే కంపల్సరీ ఉందండి మీ పర్సన్కి. మీ లవ్ మీ ఇద్దరి మధ్యలో ఈక్వల్ గివ్ అండ్ టేక్ అనేది లేదు, కానీ వాళ్ళిద్దరి మధ్యలో ఉంది. అలా ఉండడం వల్ల నక్క లాగా పన్నాగాలు ఆ థర్డ్ పార్టీ పన్నుతుంది. అవన్నీ అర్థం చేసుకోకుండా మీ పర్సన్ అయితే వారికి చాలా ఇంపార్టెన్స్ ఇవ్వకూడని వాళ్ళకి ఇచ్చారు. అంటే అయిన వాళ్ళకి ఆకుల కాని వాళ్ళకి కంచాల పెట్టేసి లైఫ్ అనేది స్పాయిల్ చేసుకొని మిమ్మల్ని పక్కకు నెట్టేసి వారికి ఒక పెద్ద పీఠం అనేది వేసేసి వాళ్ళని కూర్చోబెట్టడం అనేది జరిగింది. వాళ్ళు తిష్టేసుకొని కూర్చున్నారు కదా, వాళ్ళు పర్మిషన్ ఇచ్చినప్పుడే మీ పర్సన్ అక్కడి నుంచి రిలీజ్ కావాలి. వాళ్ళు పర్మిషన్ ఇవ్వనన్ని రోజులు మీ పర్సన్ లైఫ్ అక్కడే. అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఉండడం జరిగింది. కానీ అలాంటి సిచ్యువేషన్లో మీ పర్సన్ అయితే ఎలా ఉండేవారు, చాలా జాలీగా ఎంజాయ్గా ఇదే లోకం, ఇదే ఒక స్వర్గం, మహా ఆనందం అనేలాగా ఉండిపోయి వాళ్ళు ఎంత చెప్తే అంత చేశారు. అలాంటి పర్సన్కి ఇలా ఇప్పుడు హెల్త్ పరంగా బాగాలేదు కొందరికి, కొందరేమో కొంచెం లైఫ్ని బర్డెన్గా లీడ్ చేయడం అనేది జరుగుతుంది, బాధగా భారంగా. పెంటికల్స్ కూడా డబ్బు కూడా తనకి సఫిషియెంట్గా లేదు. అయినా కూడా మీ పర్సన్ కూడా చాలా స్ట్రాటజీస్ అనేది ప్లే చేసి డబ్బు అనేది కూడగట్టుకుంటున్నారు. అంటే తనకి ఎంతో కొంత అనేది లేని జీవనం అనేది సాగదు కదా, తన అవసరాలకి కూడగట్టుకొని అయితే ఉంటూ ఉన్నారు. ఇప్పుడు పర్సన్ ఎలా ఫీల్ అవుతున్నారంటే మీ పర్సన్ థాట్స్ మీ పైన ఎలా ఉన్నాయంటే, నా లైఫ్లో ఉన్న ఒక యువరాణి, ఒక ఎంప్రెస్, ఒక కింగ్ ఆర్ క్వీన్, అంత మంచి ప్రేమ, మదర్లీ నేచర్ ఉన్న ప్రేమని నేను ఎందుకు మిస్ చేసుకున్నాను, ఇలా చేసుకొని ఉండకూడదు కదా,
నేను ఇప్పుడు నా ప్రేమను కోల్పోయాను, నా జీవితాన్ని కోల్పోయాను, పరువు, ప్రతిష్ట అన్నీ కోల్పోవాల్సి వచ్చింది. దీనివల్ల నాకు వచ్చిన అంతిమమైన ప్రోడక్ట్ ఏంటి? ఎంజాయ్మెంట్. ఈ ఎంజాయ్మెంట్ నా పర్సన్లో నేను ఎందుకు చూడలేకపోయాను? నా పర్సన్ కూడా చాలా బ్రైట్గా, అందంగా, స్మార్ట్గానే ఉంటుంది కదా అని ఇప్పుడు మీ పర్సన్ అయితే మీ గురించి కూడా థింకింగ్ అయితే చేస్తూ ఉన్నారండి. తన కళ్ళకి ఇప్పుడు మీరు చాలా అందంగా, బ్రైట్గా, స్మార్ట్గా కూడా కనబడుతూ ఉన్నారు. మీ పర్సన్ మిమ్మల్ని అయితే సోషల్ మీడియాలో స్టాక్ చేస్తూ ఉన్నారు. మీరు ఏం పోస్టులు పెడుతూ ఉన్నారు, మీరు ఏ ఏ టైంకి ఆన్లైన్లోనికి వస్తారు, ఆఫ్లైన్లోకి వస్తారని మిమ్మల్ని అయితే సెర్చ్ చేస్తూ ఉన్నారు మీ పర్సను. మీ గురించి 24/7 మీ పర్సన్ అయితే థింకింగ్ చేయడం, తనకున్న బ్యాడ్ హ్యాబిట్స్ని అన్నీ కూడా నేను వదిలిపెడతాను, నువ్వు మళ్ళీ తిరిగి నా లైఫ్లోకి వస్తావా అని తను డివైన్ని కూడా అడగడం అనేది జరుగుతుంది. తను ప్రతిరోజు డివైన్ని అడుగుతూ ఉన్నాడు, నా పర్సన్ నాకు మళ్ళీ రావాలి, నా పాస్ట్ పర్సన్ అని అనుకుంటూ ఉన్నారు. మ్, నాకు నువ్వు లేని లోటు ఏంటో నువ్వు వెళ్ళిపోయిన తర్వాతనే నాకు తెలిసింది. నేను అర్థం చేసుకోలేదు, ఒక మూర్ఖుడిలాగా, ఒక మూర్ఖపు వ్యక్తిలాగా నేను ప్రవర్తించాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నేను ఎందుకు అర్థం చేసుకోలేను, నా కళ్ళకు అసలు తన థర్డ్ పార్టీ నన్ను ఏమర్చింది, తను ఏమార్చిన దానికి నేను తన మైకంలో పడిపోయాను అని మీ పర్సన్ అయితే అనుకుంటూ ఉన్నారు. నువ్వు నాకు పదే పదే ట్రిగ్గర్ చేస్తూ నా దారి కరెక్ట్ కాదు అని నువ్వు నాకు ఎన్నోసార్లు మోటివేషన్ చేశావు, గైడెన్స్ అనేది ఇచ్చావు. అయినా నేనైతే నిన్ను అర్థం చేసుకోలేదు. నేను వెళ్ళేదే కరెక్ట్ దారి అని గుడ్డెద్దు చేన్లో పోయినట్టు పోయాను. కానీ ఫైనల్గా నాకు లైఫ్ లేకుండా చేసుకున్నాను, నీకు లైఫ్ లేకుండా. అంటే నిన్ను కూడా నేను ఒక స్టక్డ్ పొజిషన్లో ప్రజెంట్ కూడా పెట్టాను. నిన్ను నా లైఫ్లోకి రానివ్వకుండా నిన్ను అదర్ థర్డ్ పార్టీ, అంటే ఒకవేళ మీకు డివోర్స్ ఇస్తే మీరు అదర్ పర్సన్ని చూజ్ చేసుకొని మీ లైఫ్ మీరు చూజ్ చేసుకొని వెళ్ళిపోతారు కదా, అలా కూడా చేయకుండా మీకంటూ ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్, అంటే మీరు పడే బాధ మీకు థర్డ్ పార్టీ అండి కలెక్టివ్కి. అలాంటి సిచ్యువేషన్లో మిమ్మల్ని నెట్టేసి తను వేరే రొమాంటిక్ థర్డ్ పార్టీ తోటి ఎంజాయ్ చేసుకుంటూ తనకు మిగిలింది ఏమిటి, ఇదా నాకు మిగిలింది ఫైనల్గా, నేను ఇప్పుడు చాలా బాధపడుతున్నాను, నువ్వు నన్ను యాక్సెప్ట్ చేస్తావా, నువ్వు నన్ను నమ్ముతావా, అసలు నీకు నేను చేసిన దానికి నువ్వు జీవితంలో ఎవరిని కూడా నమ్మకం అనేది కోల్పోయావు, నువ్వు ఒక డిప్రెషన్ స్టేట్ అనేది చూసావు, నా వల్ల చాలా బాధలు పడ్డావు, నేను నిన్ను కొట్టడము, తిట్టడము, వేధించడం అన్నీ చేశాను, నాలాగా ఎవరు చేసి ఉండరు, కానీ నేను చేశాను, ఇవన్నీ కూడా భరించావు, నా ప్రేమ కోసం నువ్వు ఇవన్నీ కూడా భరించావు, అయినా కూడా నిన్ను నా లైఫ్లో ఉండనివ్వలేదు, నువ్వు వెళ్ళిపోయే వరకు నేను అలానే చేశాను. అంటే నేను ప్రేమించే వాళ్ళే నా లైఫ్లో ఉండాలి అనుకున్నాను, కానీ నన్ను ప్రేమించే వాళ్ళు ఉండాలని ఇప్పుడు నాకు జీవితంలో అర్థమైంది అని మీ పర్సన్ అయితే అంటూ ఉన్నారండి. జీవితంలో ఎప్పుడైనా కానీ మనం ప్రేమించే వాళ్ళు కాదండి, మనల్ని ప్రేమించే వాళ్ళని సంపాదించుకోవాలి. మనము ప్రేమించేది మనల్ని ప్రేమించాలనే రూలు లేదు, కానీ మనల్ని ప్రేమించే వాళ్ళు మనకు దొరకరు కదా. మనల్ని ప్రేమించే వాళ్ళు దొరికితే జీవితంలో వాళ్ళ కోసము ఎంత ఫైట్ చేసినా తప్పు లేదండి. ఇలాంటి మూర్ఖుల కోసం మాత్రం ఫైట్ చేయకండి కలెక్టివ్స్ కూడా, ఎందుకంటే వీళ్ళు అందితే తల లేకుంటే కాళ్ళు పట్టుకునే టైపు. వీళ్ళ కోసం ఎంత చేసినా వ్యర్థం. మీరైతే చాలా ఎఫర్ట్స్ అనేది పెట్టి మీ జీవితాన్ని అయితే లాస్ చేసుకొని ఉన్నారు. కొందరి జీవితం అయితే ఇప్పటికైనా మీ ఆధీనంలోకి తీసుకొని మీరు మీ పర్సన్ తోటి రిలేషన్ అనేది ఎండ్ చేస్తే మీకు న్యూ లైఫ్ అనేది స్టార్ట్ అవుతుందండి. కలెక్టివ్కి అయితే 100% మీకైతే న్యూ బిగినింగ్ అనేది స్టార్ట్ చేయాలనుకునే వాళ్ళకి అదర్ పర్సన్ మీ లైఫ్లోకి రావడం, మీరు ఏదైతే మిస్ అయ్యారో అది మీకు యూనివర్స్ అయితే మీ జీవితంలోకి పంపించడం, మీరు ప్రేమ మిస్ అయితే ప్రేమ, మీ లైఫ్లో ఒక పర్సన్ని మిస్ అయితే పర్సన్ని, మీరు ఏదైతే లాస్ అయ్యారో డబ్బు మిస్ అయితే డబ్బు, ఇవన్నీ మీ జీవితంలోకి తిరిగి వచ్చే అవకాశాలు అయితే ఉన్నాయండి. ఇప్పుడు పర్సన్ కూడా నా మీ గురించి 24 ఆ పర్సన్ కూడా నా గురించి ఆలోచిస్తుందా లేదా అని థింక్ చేస్తూ ఉన్నారు. అంటే మీరు తన గురించి ఆలోచిస్తే తనకి హ్యాపీ. అంటే మీరు గతంలో ఎలా చేసేవారంటే మీకు గొడవలు రాగానే మీరు మళ్ళీ తనను చేంజ్ చేసుకుంటూ వెళ్ళేవారు తన లైఫ్లోకి. ఇప్పుడు మీరు పట్టించుకోవడం లేదు, నా లైఫ్ ఏందో నేను చూసుకుంటాను, పర్సన్ వస్తే వస్తారు, తను నన్ను హోల్డ్లో పెట్టేసి తన థర్డ్ పార్టీ తోటి ఎంటర్టైన్మెంట్ చేసుకుంటూ నా లైఫ్ అనేది స్పాయిల్ చేయాలని తను పన్నాగాలు పన్నుతూ ఉన్నారు. ఓకే, నువ్వు ఇలా ఈ ట్రిక్స్ అనేది నువ్వు ప్లే చేసావు, మరి నా లైఫ్ నేను ఎలా బెటర్ చేసుకోవాలి అని మీరు కూడా థింకింగ్ అనేది
చేస్తూ ఉన్నారు. మీ లైఫ్ అనేది బెటర్గా మారడానికి కూడా మీరు ఫ్యూచర్ ప్లాన్స్ అనేటివి మీరు కూడా ఒక బ్లూ ప్రింట్ లాగా రెడీ చేసుకొని పెట్టుకున్నారని మీకు కూడా కొన్ని హోప్స్ అయితే ఉన్నవి. మీ పర్సన్ దగ్గర ఉన్నప్పుడు మీరు చేసిన మిస్టేక్ ఏంటంటే మీరు తనకి ఇవ్వకూడని వాళ్ళకి మీరు అధికంగా విలువ అనేది ఇచ్చి మీ వాల్యూ అనేది పోగొట్టుకున్నారు. మీ పర్సన్కి అసలు ఎలాంటి మీకు తగిన పర్సన్ కాదు. కాకపోవడం వల్ల మీరు ఎంత చెప్పినా కూడా తను వినలేదు. మీరు తన రూట్లోకి వెళ్ళాలని మీరు ప్రయత్నం చేశారు, కానీ తన మీ రూట్లోకి తను రాలేదు, తన రూట్లోకి మిమ్మల్ని వెళ్ళనివ్వలేదు. అంటే తను మీరు చెప్పినట్టు వినలేదు, తను చెప్పినలాగా మిమ్మల్ని చేసుకోలేదు. తను ఏం చేశారు, మిమ్మల్ని ఒక వేస్ట్ వస్తువులాగా తీసేసి పడేసి మీకు ఎలాంటి వాల్యూ లేదు అని మిమ్మల్ని అలా చేసేసి తన లైఫ్ తాను చూజ్ చేసుకొని వెళ్ళిపోయాను అంటే మీరు ఉండగానే తను ఇంకొక లైఫ్లోకి వెళ్ళడం అనేది జరిగింది. అది మీకు తెలిసి మీరు చాలా బాధపడి మీరైతే నిలదీయడం, క్వశ్చన్ చేయడం అనేది జరిగింది. అలా జరగడం వల్లనే మీకైతే ఈ గొడవలు, ఈ కాన్ఫ్లిక్ట్ ఇవన్నీ రావడం అయితే జరిగింది. ఇవన్నీ ఫేస్ చేశారండి. మీకు ఈ లాంగ్ డిస్టెన్స్ సిచ్యువేషన్ ఏర్పడి కూడా మీకు ఎన్ని ఇయర్స్ అవుతుందంటే ఒక 1 ఇయర్ అవుతుందండి. ఈ 1 ఇయర్ నుంచి కూడా మీరైతే చాలా అంటే మీకు ఈ గొడవలు ఇప్పుడు ఈ కంటిన్యూషన్ లాంగ్ డిస్టెన్స్ సెపరేషన్ ఏర్పడి 1 ఇయర్ అవుతుంది. అంతకుముందు మీరు మీ పర్సన్ని చేంజ్ చేయడం, మళ్ళీ కాంప్రమైజ్ అయి ఉండడం, ఒకవేళ మీ లైఫ్లో కనుక కిడ్స్ ఉన్నట్లయితే మీరు వాళ్ళ కోసం కూడా కాంప్రమైజ్ అయి ఉన్నారు. కానీ మీరు ఆ పరిస్థితి కూడా మీ పర్సను కొందరైతే అది కూడా నేను ఇది కూడా భరించలేను, నీ ఇష్టం, ఇక నేను చేసేంత వరకు చేశాను, నేను వెక్స్ అయిపోయానని కూడా మీరు మీ పర్సన్ని టోటల్గా లీవ్ చేయడం అనేది జరిగింది. ఎలా ఉంటే అలా నేను లీడ్ చేస్తాను కానీ నీతోటి నేను ఫైట్ చేయలేను అనే స్థితికి కూడా మీరైతే వచ్చారు. అంటే కొందరైతే చాలా పెద్ద మనుషుల సమక్షంలో గొడవలు పెట్టేసుకొని మళ్ళీ రాజీ పడడము, ఫ్రెండ్స్ మధ్యలో ఒక ఒప్పందానికి రావడం, ఇవన్నీ ఫెయిల్ చేయడం మీ పర్సన్. అంటే మీతోటి మీవి చేస్తే ఒక 15 డేస్, ఒక 1 మంత్, ఒక 2 మంత్స్ ఉండడం, మళ్ళీ తర్వాత తను థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోవడం, ఇలాంటిది చేయడం, మిమ్మల్ని పదే పదే ఇలాంటి సిచ్యువేషన్స్ మీకు క్రియేట్ చేసి చూపెట్టారు. మీకైతే ఒక డిప్రెషన్, ఒక సూసైడ్ స్టేజ్ కూడా తీసుకురావడం అనేది జరిగింది. మీరైతే చాలా బాధపడ్డారండి. బాధపడ్డారు, ఏడ్చారు, ఎవరికి చెప్పుకోవాలో అర్థం కాక మీకు మీరు ఒంటరిగా ధైర్యం తెచ్చుకుంటూ చాలా ఇబ్బందులు అయితే ఫేస్ చేశారండి. ఎన్ని ఇబ్బందులు ఫేస్ చేసినా మీ పర్సన్ అయితే మళ్ళీ తిరిగి తన లైఫ్లోకి మిమ్మల్ని అయితే రానివ్వలేదు. మీరు ఉంటే థర్డ్ పార్టీ తోటి తను స్పెండ్ చేయడానికి తనకి ఇబ్బంది అవుతుంది అని తను ఏం చేశారు, మీరు ఉండొద్దు, నన్ను క్వశ్చన్ చేసే పర్సన్ అసలు నా లైఫ్లోనే ఉండొద్దు, తను మీ పైన నేను నిందలు వేసేసి మీరే మంచివారు కాదా అని మీరే థర్డ్ పార్టీ సిచ్యువేషన్లోకి వెళ్ళిపోయారు, మీరు వెళ్ళిపోయారు కాబట్టి నన్ను క్వశ్చన్ చేస్తున్నారు అని మీ పైన నిందలు, అబాండాలు వేసేసి అసలు తన లైఫ్లో నుండి మీకు అసలు ఇక ఉండొద్దు, నీకు ఈ ఇంట్లో ఉండే స్థానం లేదు, నీకు నా లైఫ్లో ఉండే స్థానం లేదు, అసలు నువ్వెవరు నేనెవరు అనేలాగు చేసేసి మిమ్మల్ని కొట్టి తిట్టి విపరీతమైన టార్చర్ పెట్టి వెళ్ళగొట్టారండి. ఇవన్నీ మీరైతే అనుభవించారు కలెక్టివ్. ఇప్పుడు మీరు వెక్స్ అయిపోయి నాకంటూ యూనివర్స్ యొక్క బ్లెస్సింగ్స్ ఉంటే నేను కంపల్సరీ నిలదొక్కుంటాను, వాళ్ళకి ఏం జరుగుతుందో నేను చూస్తా, మీ లైఫ్లో థర్డ్ పార్టీని ఎలాగైతే మీ పర్సన్ పీఠం వేసి ఎలా కూర్చోబెట్టి ఆసీనురాల్ని చేశారో మీరు కూడా ఇప్పుడు మీరు ఎలా ఫిక్స్ అయిపోయారంటే ఒక స్టాండ్ అనేది తీసుకున్నారు, నేను ఇలానే ఉంటా, నువ్వు ఏం చేస్తావో చెయ్యి, నా లైఫ్లో ఉంటానా ఉండు, లేదంటానా వెళ్ళిపో అనేలాగా మీరు కూడా మీ పైన ఇప్పుడు కొంచెం కాన్సన్ట్రేషను, కేరు, మీ హెల్త్ పైన కొంచెం ఫోకస్ పెట్టడం, ఇవన్నీ చేస్తున్నారు. మీరు ఇప్పుడు సోషల్ మీడియాలో పోస్టులు పెట్టినా ఎలా పెడుతున్నారంటే మీరు పెట్టే ప్రతి స్టేటస్ కూడా మీ పర్సన్కి అది ఎట్లా అంటే ఒక మెసేజ్ ఇచ్చేలాగా పెట్టడం. కేవలము మీ లైఫ్లో ఏం జరుగుతుందో ఆ ఒక్క మెసేజ్ చూస్తే తనకు అర్థమయ్యేలాగో మీరైతే పోస్టులు అనేది పెడుతూ ఉన్నారు. కొందరు పర్సన్స్ ఏమో డైరెక్ట్ మీరు ఏం పోస్ట్ పెడుతున్నారో చూస్తున్నారండి. కొందరేమో ఇతరులతోటి మీది స్క్రీన్ షాట్ మీరేం పెట్టారని అది స్క్రీన్ షాట్లు తీయించుకోవడం, అలాంటివి తీసి మీరేం పోస్ట్ పెట్టారో వారికి సెండ్ చేయించుకోవడం, ఇలాంటివి. అంటే డైరెక్ట్ మీ పర్సన్ మిమ్మల్ని చూస్తే నాది చూస్తున్నారు, చదువుతున్నారని మీరు అనుకుంటారు కదా.
ఇది ఒక మైండ్ గేమ్ లాగా ఉంటుందని తను అసలే నేను పట్టించుకోను అనేలాగా తను చేయాలనుకున్నది ఇతరుల ద్వారా చేసి చూపిస్తున్నారు ఇలాంటి పర్సన్స్ కూడా. ఇప్పుడు ప్రజెంట్ అయితే మీదైతే పోలీస్ స్టేషన్ల చుట్టూ, కోర్టుల చుట్టూ ఇలాంటి సిచ్యువేషన్స్ అయితే కనబడుతూ ఉన్నాయండి. మీ పర్సన్ యొక్క థాట్స్ అయితే ఇలా ఉన్నాయి. డివైన్ మెసేజెస్ అయితే మీకు ఇలా ఇచ్చారు మీ పర్సన్ యొక్క థాట్స్. ఇంకో డెక్లో థర్డ్ పార్టీ ఎనర్జీస్ కూడా చూద్దామండి. ఈ కార్డ్స్ అయితే పక్కన పెడదాము. ఇవి పక్కన పెట్టేసి ఇంకో డెక్లో నుంచి థర్డ్ పార్టీ థాట్స్ ఎలా ఉన్నాయి అని చూద్దామండి. ఈ డెక్లో నుంచి థర్డ్ పార్టీ థాట్స్ ఎలా ఉన్నాయి మరి మీ పర్సన్ పైన. మీ పర్సన్ ఏమో అలా ఫీల్ అవుతున్నారు, తనకి మళ్ళీ తిరిగి వచ్చే ఉద్దేశం ఉంది. మరి మీ థర్డ్ పార్టీ ఎలా థింక్ చేస్తుంది మీ గురించి. కార్డ్స్ అయితే షఫల్ చేశానండి, వాటిని ఇలా స్ప్రెడ్ చేస్తున్నాను. వీటిలో నుంచి 10 కార్డ్స్ అయితే తీస్తాను. 1 2 3 4 5 6 7 8 9 10. ఈ 10 కార్డ్స్ గురించి చూద్దాము. థర్డ్ పార్టీ యొక్క థాట్స్ ఎలా ఉన్నాయో, థర్డ్ పార్టీ లైఫ్లో ఏం జరుగుతుంది, తను హ్యాపీగా ఉందా, బాధగా ఉందా, తన లైఫ్లో ఇంకా మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయా అని కూడా చూద్దామండి. తన అయితే హెరోపెంట్ అంటే తనని కూడా తన లైఫ్లో ఒక కంట్రోల్ చేసే ఉమెన్ అనే వాళ్ళు ఉన్నారండి. అంటే ఇది ఆడవారికి వర్తిస్తుంది, మగవారికి వర్తిస్తుందండి. ఒకవేళ మీ పర్సన్ కనుక మగవారైందనుకోండి, తన లైఫ్లో ఉన్న థర్డ్ పార్టీ లైఫ్లో ఉన్న అతను ఆ థర్డ్ పార్టీ యొక్క మదర్ ఫిగరు తన లైఫ్లో ఇంకా మల్టీ రిలేషన్స్ ఉన్న ఉమెన్ తనని కంట్రోల్ చేస్తుంది. ఆ థర్డ్ పార్టీ లైఫ్లో తన లైఫ్లో ఉన్న తను ఒక ఆడవారి వ్యక్తిలో మీ పర్సన్ అయితే మీ థర్డ్ పార్టీ లైఫ్లో వాళ్ళని ఒక లేడీ కంట్రోలింగ్లో వాళ్ళు ఉన్నారండి. ద డెవిల్ కార్డ్ వచ్చింది. ఇది షో అప్ చేయొద్దు, క్లోజ్ చేస్తున్నానండి. వాళ్ళకి కూడా ఇంకా వాళ్ళు ఇంకొక థర్డ్ పార్టీ సిచ్యువేషన్లో ఉన్నారు, జగిల్ చేస్తూ ఉన్నారండి. అంటే ఈ లైఫ్లో ఉండాలా వద్దా అని అంటే క్లారిటీ అనేది ఉండదు వాళ్ళకి కూడా. వాళ్ళ లైఫ్లోకి కూడా చాలా వాళ్ళకి మల్టీ రిలేషన్స్ అనేటివి ఉన్నాయండి. వాళ్ళు ఎలా ఉంటుందంటే ఒక పర్సన్ రాగానే ఆ పర్సన్ నుంచి ప్రాఫిట్ బెనిఫిట్ పొందగానే వాళ్ళని లీవ్ చేసేసి మళ్ళీ ఇంకొక పర్సన్ని పట్టడం. అంటే పాత వాళ్ళకి ఇంత ఎక్స్పైరీ డేట్ అనేది ఉంటుంది, అది అయిపోగానే అది తీసి పడేయడం, మళ్ళీ కొత్త వాళ్ళని ఇన్వైట్ చేయడం ఇలా ఉంటుంది. అంటే మనం కర్రీ కదా ఎవ్రీడే మనం ఏం చేస్తాం, ఈరోజు వంకాయ కర్రీ చేసుకున్నాం అనుకోండి, రేపు నెక్స్ట్ పప్పు చేసుకుంటాం, డే ఆఫ్టర్ మళ్ళీ ఇంకో కర్రీ బెండకాయ ఫ్రై, బెండకాయ సూప్ ఇలా చేసుకుంటాం కదా అండి. అంటే వీళ్ళ లైఫ్లో కూడా ఫస్ట్ ఒక పర్సన్, ఆఫ్టర్ ఇంకొక పర్సన్, ఆఫ్టర్ ఇంకొక పర్సన్, ఇలా ఒక్కొక్కరి వస్తూ ఉంటారనమాట వీళ్ళ లైఫ్లోకి. వాళ్ళు కూడా మా లైఫ్ ఇంకా బ్రైట్గా ఉండాలని వాళ్ళు కూడా పూజలు పునస్కారాలు చేస్తున్నారు. మీ పర్సనల్ లైఫ్లో టెంపరెన్స్ వచ్చింది, థర్డ్ పార్టీ లైఫ్లో కూడా టెంపరెన్స్ అనేది రావడం అనేది జరిగింది. కింగ్ ఆఫ్ కప్స్ వచ్చిందండి, చాలా పొగరు ఉంటుంది థర్డ్ పార్టీకి అయితే. నైట్ ఆఫ్ సోర్స్ వచ్చింది, వాళ్ళు కూడా కష్టపడుతూ ఉన్నారు డబ్బు కోసము. వాళ్ళు 9 ఆఫ్ పెంటికల్ సేమ్ వచ్చేసాయండి ఆల్మోస్ట్ కార్డులు. 9 ఆఫ్ పెంటికల్ వచ్చింది కార్డు. ఇది హెర్మెట్ ఇక్కడ వచ్చింది, ఇక్కడ వచ్చింది. కొట్లాటలు కూడా జరుగుతున్నాయి. 5 ఆఫ్ హ్యాండ్స్, 10 ఆఫ్ సారీ అండి 4 ఆఫ్ కప్స్ వచ్చింది 10th కార్డు. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపెట్టడం అనేది జరిగింది. మీ పర్సనల్ లైఫ్లో థర్డ్ పార్టీ లైఫ్లో కార్డ్స్ అయితే సిమిలర్గా వచ్చాయండి. ఇప్పుడు థర్డ్ పార్టీకి మీ పైన ఉన్న ఫీలింగ్స్ ఏంటి అంటే, మీ పర్సన్ని తను అంత ఈజీగా మీ లైఫ్లోకి అయితే రానివ్వదండి. ఎందుకు అనంటే తన వల్ల తనకి ఇంకా ప్రాఫిట్స్ అనేటివి రావాల్సినవి ఉన్నవి కాబట్టి ఎన్ని కొట్లాటలు గొడవలు జరిగినా నేను రిలీజ్ చెయ్యను. అంటే మీకు ఆ థర్డ్ పార్టీ ఎవరో తెలుసు కాబట్టి మీరు తనని నిలదీసి క్వశ్చన్ చేయడం ఇవన్నీ జరిగినాయండి. మీకు థర్డ్ పార్టీతో కూడా గొడవలు పెట్టేసుకొని కొట్లాటలు జరిపిన పర్సన్స్ కూడా ఉన్నారు. అందువల్ల మీరు మీ పైన తనకి మీ పర్సన్ని పంపించే ఉద్దేశం, మీ లైఫ్లోకి తనకి పంపించే ఉద్దేశం అయితే థర్డ్ పార్టీకి ససేమేరా లేదు. తన లైఫ్లోనే మీ పర్సన్ ఉండాలి. నువ్వు వచ్చావు ఎక్కడికి వెళ్తావు బిడ్డ, నువ్వు ఇక్కడే ఉండాలి అనేలాగా తను ఎలా అంటే ఇట్లా మొత్తం తన జుట్టు మొత్తం ఇలా పట్టేసుకొని ఉందన్నమాట. మీ పర్సన్ ఇలా రిలీజ్ చేస్తేనే పర్సన్ అక్కడి నుంచి వెళ్ళిపోవాలి, అప్పటి వరకు పర్సన్ అక్కడే ఉండాలి. అలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తూ ఉన్నాయి.
థర్డ్ పార్టీ లైఫ్లో ఇప్పుడు తనకి చాలా ఇంకా కెరీర్ పైన తనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నవి. కానీ ఇప్పుడు తను ఎలా ఉందంటే మీ పర్సన్ పైననే తను ఫోకస్ పెట్టి అనేది ఉంది ప్రజెంట్. ఇంకెవరిపైన ఫోకస్ లేదు తనకి. మీ పర్సన్ పైననే ఉంది. అంత తొందరగా అయితే రిలీజ్ అయితే చేయదండి ఇప్పుడు తను మీ పర్సన్ అయితే. తనకు కూడా కొన్ని బాధ సిచ్యువేషన్స్ అనేటివి ఉన్నాయండి థర్డ్ పార్టీ వారికి కూడా. బాధ ఎందుకు అనంటే తనకు డబ్బు అనేది సఫిషియెంట్‌గా లేక ఆహ్, తన లైఫ్‌లో తను కూడా ఒక ప్రేమ అనేది కోల్పోవడం అనేది జరిగింది. తన లైఫ్‌లో కొన్ని కాన్‌ఫ్లిక్టులు, గొడవలు తన గత జీవితంలో ఏదో ఒకటి తనకు ఎమోషనల్ లాస్ అవన్నీ జరిగినాయనమాట. అవన్నీ తను ఇప్పుడు ప్రెజెంట్ ఈ వ్యక్తిలో తను ఫుల్‌ఫిల్ అనేది చేసుకోవడం అనేది జరుగుతుంది. తను కూడా ఒక యుద్ధ హ్మ్, చేసే యోధుడిలాగా పోరాడుతూ ఉన్నారండి ఆ థర్డ్ పార్టీ వారు కూడా. ఇది డెవిల్ కార్డ్ అండి. ఇప్పుడు ప్రెజెంట్ పర్సన్ మా థర్డ్ పార్టీ కూడా ఒక థర్డ్ పార్టీ సిచ్యువేషన్‌లో ఉండడం అనేది జరిగింది. అంటే మీ పర్సన్ ఆప్షన్ అంతే. ఇంకా తనకి చాలా ఆప్షన్స్ అనేటివి ఉన్నవి. ఇలాంటి ఎనర్జీస్ అయితే మీ పైన అయితే తనకైతే నెగిటివ్ ఫీలింగ్ ఉందండి. మిమ్మల్ని బాధ పెట్టడమే తను ఒక టార్గెట్ లాగా పెట్టుకుంది. మీరు ఎంత బాధపడి హింస పడితే తనకంత ఎంటర్టైన్మెంట్. అంటే మనము ఒక సినిమా చూస్తే క్లైమాక్స్ వరకు మనం ఏం జరుగుతుందా అని మనకు తెలియదు కదా. అంటే ఇప్పుడు థర్డ్ పార్టీ పెట్టే ఈ సస్పెన్స్ మీ లైఫ్ ఎక్కడి దాకా వెళ్తుంది, ఇది ఏం దారి తీస్తుంది, నేను చూస్తా, ఈ పర్సన్ నా చేతిలో ఉన్నాడు, అసలు ట్రిగ్గర్ నా దగ్గర ఉంది అనేలాగు థర్డ్ పార్టీ అయితే భీష్మించుకొని కూర్చొని ఉందండి మీ పైన. థర్డ్ పార్టీకి అయితే చాలా కోపం అనేది అయితే ఉందండి. ఉండడం వల్ల థర్డ్ పార్టీ అయితే చాలా ఆ, కోపం అనేది పెంచుకొని ఉంది మీ పైన కూడా. ఇది ఎక్కువగా ఏ లెటర్ వాళ్ళకి రెజినేట్ అవుతుందో చూద్దామండి. టీ లెటర్, సి లెటర్, జే లెటర్, ఎస్ లెటర్, వై లెటర్, ఐ లెటర్, కే లెటర్, యూ లెటర్, ఈ లెటర్, జీ లెటర్, ఎన్ లెటర్. ఈ లెటర్స్ వారికి ఈ రీడింగ్ అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. థర్డ్ పార్టీ వారైతే చాలా మైండ్ గేమ్స్, కొంచెం మీ పైన కూడా క్రూయల్ నేచర్ తోటి ఉన్నారండి. మీరు ఎందుకైనా మంచిది కొంచెం జాగ్రత్తగా కేరింగ్గా ఉండండి. ఇది రొమాంటిక్ థర్డ్ పార్టీ పరంగా వర్తిస్తుంది. వైఫ్ అండ్ హస్బెండ్ పరంగా మీకు ఏదైనా డబ్బు కూడా ఇవ్వాల్సింది ఉంటే వాళ్ళు ఇవ్వకుండా కూడా మిమ్మల్ని మైండ్ గేమ్ ఆడేసి మిమ్మల్ని ఇబ్బంది పెట్టే సిచ్యువేషన్ అయితే ఉందండి. కొంచెం కేర్ఫుల్గా ఉండండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీకు ఈ సిచ్యువేషన్ కూడా ఇప్పట్లో అయితే ఎండ్ అయితే కాదండి. ఇది కొంచెం టైం అనేది లాంగ్ పీరియడ్ అనేది చూపిస్తుంది. మీరు కొంచెం డిఫికల్ట్గా కూడా వచ్చింది. మీరైతే ఈ రీడింగ్ చూసిన అయినా అంటే రెజనేట్ అయిన వాళ్ళు ఎక్కువగా కొంచెం హనుమాన్ చాలీసా లాంటిది అయితే ఎక్కువగా కొంచెం పెట్టుకొని వినడం లాంటిది అయితే చేయండి. తనైతే చాలా తీవ్రంగా ఉందండి మీ పైన. చాలా కోపం, కక్ష కట్టి పగబట్టి ఉండడం అనేది జరిగింది. తను మీకు కొంచెం కీడు అనేది తలపెడుతూ ఉంది. మీరు పదే పదే హనుమాన్ నామస్మరణ, కాలభైరవాష్టకం ఇవైతే వినడం అయితే ఎక్కువగా చేయండి. దీనివల్ల మీకు మనసు ప్రశాంతత వస్తుంది. మీరు హీల్ కావడం అనేది జరుగుతుంది. మీకు తను ఏదైనా నెగిటివ్ ఎనర్జీ క్రియేట్ చేసినా కూడా మీరు పాజిటివ్ ఎనర్జీగా మీ చుట్టూ ఉన్న వాతావరణం పాజిటివ్గా మారడం అనేది జరుగుతుంది. మీరైతే ప్రజెంట్ మీ లైఫ్లో మీరు ఒంటరిగానే ఉంటున్నారు. ఎవరితోటి ప్యాచప్ కావడము, కలవడము పెద్దగా ఏమైతే చేస్తలేరు. కాకపోతే కొంచెం కేర్గా ఉండడం బెటరు. ఇలాంటివి అయితే చేయండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. మీరు ఏదైనా ఒక కోరిక కోరుకోండి. మీకు యూనివర్స్ ఇచ్చే సమాధానం ఏమిటో మనం చూద్దామండి. మీకైతే పాజిటివ్గా రావాలని నేనైతే హార్ట్ఫుల్గా కోరుకుంటున్నాను. మీరు ఏదైనా ఒక కోరిక అయితే కోరుకోండి. మీ కోరిక నెరవేరాలని నేను యూనివర్స్ని అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. యూనివర్స్ కలెక్టివ్ యొక్క కోరిక నెరవేరుతుందా లేదా? మీరు ఇచ్చే సమాధానం ఏమిటి? ఏం చెప్తారు మీరు? ఎస్ చెప్తారా, నో చెప్తారా, పాజిటివ్ చెప్తారా, నెగిటివ్ చెప్తారా? పాజిటివ్గా రావాలి. మీ సమాధానం కోసం వారైతే ఎదురు చూస్తూ ఉన్నారు. చాలా ఆశపడుతున్నారు పాజిటివ్ సమాధానం కోసం. ఏం చెప్తారు వారికి? వారు కోరిన కోరిక నెరవేరుతుందా లేదా? ఎస్ చెప్పండి. హార్ట్ఫుల్గా అడుగుతున్నాను.
చెక్ అగైన్ అని చూపిస్తుందండి. మళ్ళీ ఒకసారి చెక్ చేస్తాను. మీ కోరిక అయితే పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్ కోరుకోండి, ఎలాంటి నెగిటివ్ వద్దండి. పాజిటివ్ కోరుకోండి, పాజిటివ్ కోరుకోండి, పాజిటివ్ కోరుకోండి. మీ కోరిక నెరవేరాలి, 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 నెరవేరాలి. మీరు కోరిన కోరిక పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి, పాజిటివ్గా ఉండాలి. సరిగా రాలేదండి. మళ్ళీ మంచిగా కోరుకోండి. మీ కోరిన కోరిక అనేది నెరవేరాలి, పాజిటివ్గా రావాలి సమాధానం. మంచి కోరిక కోరుకోండి. ఏం కోరికలు కోరుకుంటున్నారండి? 2 సార్లు డ్రాప్ అయిపోయింది. మంచిగా కోరుకోండి, పాజిటివ్గా రావాలి. మీ ఫ్యూచర్, మీ గ్రోత్ కోసం కోరుకోండి, నెగిటివ్గా కోరుకోకండి. యూనివర్స్ మీరు ఏం సమాధానం చెప్తారు? పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి, పాజిటివ్గా రావాలి. పాజిటివ్ చూపెట్టండి, పాజిటివ్ చూపెట్టండి. హ్యాపీగా ఫీల్ అవుతాం వ్యూవర్స్ అండ్ నేను కూడా. మీ కోరిన కోరిక పాసిబిలిటీ అని చూపిస్తుందండి. పాసిబిలిటీ, పాసిబిలిటీ. అది న్యూట్రల్గా ఆగిపోతుంది, పూర్తిగా ఇవ్వడం లేదు సమాధానం. ఇలాంటి ఎనర్జీస్ అయితే చూపిస్తున్నాయండి. 3 టైమ్స్ అయితే చేశాను, 3 టైమ్స్ కూడా సమాధానం రాలేదు. ఇలాంటి అయితే చూపెట్టింది. పెండిలం అయితే సమాధానం చెప్పడం లేదు. మీరు కోరిన కోరిక కరెక్ట్గా లేదా అదేదో తెలియదండి, కరెక్ట్గా లేనట్టుంది మీ కోరిక, అందుకే అలాంటి సమాధానం అయితే వచ్చింది. ఈ కార్డ్స్ అయితే తీస్తూ ఉన్నాను, ఒరాకిల్ కార్డు. దీని ద్వారా డివైన్ ఏం మెసేజ్ ఇస్తుందో చూద్దాము. పెండిలం గారు అయితే సమాధానం చెప్పలేదు. మళ్ళీ దీని తర్వాత మళ్ళీ ఒకసారి తీస్తాను. ఒరాకిల్ కార్డు తీసిన తర్వాత మళ్ళీ పెండిలం గారిని అయితే అడుగుదామండి. యూ కెన్ డూ ఎనీథింగ్ అంటున్నారు. మీరు అనుకుంటే ఏదైనా చేయగలుగుతారని మీకు ఒరాకిల్ కార్డ్స్ ద్వారానైతే ఇలాంటి సందేశం అయితే వచ్చిందండి యూనివర్స్ నుంచి. మళ్ళీ ఒకసారి మంచి కోరిక కోరుకోండి. నాకే ఎందుకో సాటిస్ఫాక్షన్ అనిపిస్తలేదు దీని నుంచి సమాధానం రాకపోయేసరికి. ఏదో ఒకటి రావాలి కదా, అసలు ఏ సమాధానం రాలేదు. మీరు ఏం కోరిక కోరుకుంటున్నారు? ఈసారైనా సరిగా కోరుకోండి. పాసిబిలిటీ రావాలి, మీరు కోరే కోరిక నెరవేరాలి. ఏం చెప్తారు యూనివర్స్? ఎస్ చెప్పండి, ఎస్ చెప్పండి, ఎస్ చెప్పండి, ఎస్ చెప్పండి. ఈసారి అయితే ఎస్ చెప్పారండి. యూనివర్స్కి గ్రాటిట్యూడ్ చెప్పండి. మళ్ళీ సెకండ్ టైం తీసిన తర్వాత ఎస్ సమాధానం అనేది రావడం అనేది జరిగిందండి. ఇదొక జనరల్ కలెక్టివ్ రీడింగ్ అండి. ఇది ఎక్కువగా ఏ రాశుల వారికి రెజనేట్ అవుతుందంటే మేషరాశి, వృషభ రాశి, మిథున కర్కాటక రాశి, సింహరాశి, కన్యారాశి, తులారాశి, వృశ్చిక రాశి, ధనస్సు రాశి, వృశ్చిక రాశి, మీనరాశి, కుంభరాశి, మకర రాశి, కన్యారాశి. ఈ రాశుల వారికి అయితే ఎక్కువగా రెజనేట్ కావడం అనేది జరుగుతుందండి. ఇది ఒక జనరల్ కలెక్టివ్ రీడింగు. ఇందులో మీకు రెజనేట్ అయిన పాయింట్స్ మాత్రమే మీ రీడింగ్ లాగా తీసుకోండి, కానివి లీవ్ చేయండి, అవి వేరే వాళ్ళకి రెజనేట్ అవుతాయి. ఇది ఈరోజు రీడింగ్ అయితే ఇలా వచ్చిందండి. నెక్స్ట్ వీడియోలో కలుద్దాం. థ్యాంక్ యూ ఆల్ ఆఫ్ యూ. బాయ్, సీ యూ అండి.